నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మాట్లాడు వాళ్ళ ముందు. బయట పాయింట్ 1 అది వచ్చింది. మిగతా బండ్లు మంచిగానే వచ్చినాయి. అవును, ఓకేనా? 17 చెక్ చేసి నేనేమన్నా 17 చెక్ చేసి తీసుకోయాను. అరే అప్పుడు మీరు చూసిర్రు ఆల్రెడీ నాతో ఉండని ఇప్పుడు చెక్ చేద్దాం. వాళ్ళ ముందు వీటా ముందు చెక్ చేద్దాం. మీరు 10 వచ్చినాయి తీసుకొచ్చారు కాబట్టి ఒక్క నిమిషం ఉండు అన్న. నేను రైతునే 17. ఇప్పుడు నేను ఒక్క నిమిషం నేను మాట్లాడి. ఇప్పుడు నేను రైతుని. ఇప్పుడు ఈ అంతకాల వర్షం కొత్తపల్లి ఎంత పడ్డది వర్షం? మీరు విలేకరులే కదా. గాడి ద్వారం లేచింది, తడిసా అంత వర్షం పడ్డా కొత్తపల్లి పల్లె. సరే ఈయన ఏమంటాడు, నేనేమన్నా వడ్లు తడిచినా అంటాడు, కలర్ చేంజ్ అయితే అంటే నేను అన్న నువ్వు చెక్ చేసుకో. నువ్వు తడవని వడ్లని తడిచినా అని మాట్లాడుతూ అది ఒక్కటే మాట. తడిచినా అంటే నువ్వు చెక్ చేయి. నేను 17 వస్తే నేను సరే అన్న. నువ్వు 15 వచ్చిందానికి 17 వచ్చిందంటే నేను ఏం చేయాలి చెప్పు? నేను ఒక రైతుని, నా క్వింటాల్ నష్టపోతాను. నేను ఇప్పటికే నష్టపోయి నేను ట్రాక్టర్ లోడ్ పెట్టుకొని తీసుకొచ్చిన. నేను ఏదో తెలిసిన ఒక పర్సన్ తోటి రిక్వెస్ట్ చేసుకుని, నేను రిక్వెస్ట్ చేయలేట్లేను. ఆయన రిక్వెస్ట్ చేసినా ఆయన తెమ్మన్నా, నేను ఒప్పుకుంటా. ఇప్పటికీ చెప్తున్నా, ఆయన తెమ్మన్నాడు. నేను అడిగినా తెమ్మన్నాడు. ఒకళ్ళ త్రూలో నేను రిఫరెన్స్ తీసుకొని తెమ్మన్నాడు, తీసుకొచ్చిన. నేను ఎందుకు తెమ్మన్నా? ఇంకా వారి కాలం మంచిగా లేదు, తడిసిపోతుంది, వడ్లు తడుస్తాయి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన. 3 ట్రిప్పులు తెచ్చిన నేను. నేనేమన్నా ఒకటి చెక్ చేసిండు, ఇంకోటి 17.5 వస్తుంది అన్నాడు. అంటే నేనేమన్నా 10, అరే వడ్లు ఎండ పోసిన వడ్లే కుప్ప పోసినాం, అట్లెట్లా వస్తుంది 17 అని నేను మాట్లాడినా. అంటే ఏమంటాడు, నేను చూడలే, దేవునితో చెప్తున్నా. ఆయన చెక్ చేసినప్పుడు నేను చూడలే. నేనేమన్నా ఇప్పుడు నాకు డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేయరు అని చెప్పిన. మన ఇంకో ట్రాక్టర్ వచ్చింది, పొద్దున్న లోడ్ కాలే, ఇప్పుడు వచ్చింది. చెక్ చేసిన, నేను మాట్లాడినది అది 15 బిలో ఉన్నది, 13, 14 ఎక్కువ వస్తలేదు. నేను మళ్ళీ చెక్ చేయరన్నా. ఇది ఇప్పుడు 15 దాటలేదు. ఏమన్నాడు, నేను మాట్లాడు ఎంత వస్తుంది అన్ని చెక్ చేద్దాం. వాళ్ళ ముందర మీ ముందర చెక్ చేద్దాం. నేను మీ ముందర చెక్ చేద్దాం అన్న. నేనేమన్నా ఒక రైతుని మీరు ఇట్లా మోసం చేస్తాను, నేను దళితుని మోసం చేస్తున్నావు అని మాట్లాడింది. దళితునికి రైతుకి ఏంటి అంటే, నువ్వు దంద వేసుకుంటావు, నీ దళితుని నేను తప్పంటలేను. కానీ నేను రైతుని, నాకు నువ్వు చెక్ చేయి. ఇప్పుడు నేను చెక్ చేయి. నేను 17కి ఎక్కువ వస్తే నువ్వు చెక్ చేయని చెప్పిన. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు విలేకరులు వచ్చారు కదా, మీ ముందట చెక్ చేద్దాం. నేను ఇక్కడనే నేను లారీ ఇడిచిపెట్టు, నేను ట్రాక్టర్ ఇడిచిపెట్టు పోతా అని చెప్పిన. అంటే లేదు, ఇగో ఇప్పుడు ఎండినాయట. ఈ 3.5 తీసుకొచ్చినాయి. ఈ ట్రాక్టర్లు ఉంటాయి. 3.5 అంటున్నారు కదా, మేము చెక్ చేసింది 1.25. సరే 1.25 3 సరే సరే అది ఏదైనా కానీ ఒకటికి తెచ్చినామా 3 తెచ్చినా కాదు. ఇప్పుడు నాకు ట్రాక్టర్లు ఎండినాయట. ఇప్పుడు అందుకే 15 తీసుకోవాల్సిందే గవర్నమెంట్ ప్రకారం అన్న. అది పారబెండ్ అన్న, నిరూపిస్తా. ముందు నెట్టు నువ్వు ఆగలే ఆయన వెనకాల ఏమో 14 వచ్చినాయి. ఇల్లు మాకు అవసరం లేదంటే నేను ఆయన సరే అని ఒప్పుకున్నాను అంతే. ఆయన ఒప్పుకున్నాడు. కిలో కటింగ్ అంటే ఒప్పుకున్నాడు. కిలో కటింగ్ అని ప్రభుత్వం ఏమంటుంది, తడిచిన వడ్లను కూడా తీసుకోవాలని అంటుంది. సరే నేనేమంటున్నా, ఇప్పుడు నాకు తడవని వడ్లకు నువ్వు కటింగ్ ఎందుకు వేస్తావు? 17 రాని దానికి, నాకు 17 రాని దానికి నేనేమంటున్నా, నేను 17 వస్తే నేను ఒప్పుకుంటాను. నువ్వు కిలో చెక్ చేస్తావా, ఇంకా 3 కిలోలు కట్ చేసుకో, నువ్వు చేసుకో. నాకు 17 దాటలే, 15 వస్తుంది. నువ్వు ఏ రకంగా కిలో క్లియర్? అరే నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వే పిలిపించినావు వీళ్ళని. పిచ్చి పిచ్చి మాట్లాడి ఒకటి అన్న ఇప్పుడట అన్న, ఈ రాత్రి 7 గంటల టైం కట నేనట రిటర్న్ తీసుకొని అన్నట వడ్లు. నువ్వు ఉంచు తీసుకోపో 1:25 నుంచి మేము మీకు చెప్పలే అన్న. క్వింటాల్ కడి చేస్తా అంటే సరే అని ఒప్పుకున్నానే. ఎందుకు ఒప్పుకున్నా అంటే చెప్తా విను. నాకు 17 దాటిందన్న. 17 నేను చూడలే. క్వింటాల్ అన్నావు కానీ నా రికార్డింగ్ ఉంది, చూపిస్తావు వాళ్ళకు. ఇగో 17 అంటే సరే నేను క్వింటాల్ కడి చేస్తా అంటే నేను అప్పటికి ఫైట్ చేసిన. అరే మేము ఎండ పోసిన వడ్లను నువ్వు ఎట్లా కడి చేస్తావు అన్నావు. ఎండ పోసిన వడ్లను నువ్వు ఎట్లా కడి చేస్తావు అంటే, లేదు మాకు నీ ఇష్టం ఉంటే ఊహించు, లేకపోతే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చిపోవాలి.
నువ్వు పొద్దు నుంచి అట నేను స్కెచ్ చేసినట్టు ఆయన మిల్లు మీద. ఆయన ఎవ్వరు నాకైనా సోపత నాకు ఇంకోట ఆయన మీద స్కెచ్. నేను 3 ట్రాక్టర్ల లోడ్ తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడి నేను మాట్లాడినాక ఎన్ని వడ్లయితే దించుకున్నామో వాళ్ళందరితో మీరు మాట్లాడండి. ఉన్నారు కదా అందరూ ఇగో అన్న. ఇప్పుడు మాయిశ్చర్ మిషన్ తీసుకురా. అన్న ఇప్పుడు ఏమంటున్నా అన్న మాయిశ్చర్ మిషన్ చూపాను మనం కొలుదాం నేను చూద్దాం అన్న. నేను ఏమంటున్నా మాయిశ్చర్ ఇప్పుడు చెక్ చేయమని మాయిశ్చర్ చెక్ చేయాలి. బ్లేమ్ చేసారు కరెక్ట్ గా. బ్లేమ్ చేస్తాను కదా యాక్టింగ్ స్కిల్స్ బాగుంది. ఏం వస్తున్నాయి కానీ రైతులు పట్టుకొని యాక్టింగ్ నువ్వే ఎవరి టీఆర్ఎస్ లీడర్ నువ్వు అని చెప్పేసి అంటున్నాడు, లీడర్ అని చెప్పేసి. నేను ఎప్పుడన్నా నాకేం తెలుసు అన్న. సరే ఒక్క నిమిషం ఆగు. నేను లీడర్నే కావచ్చు రైతునే కదా. అరే నువ్వు రైతులతో మిల్లుని కదా. అవును కదా, మరి నేను మైచర్ చెక్ చేయమంటున్నా. చేయను మ్యాచర్ ఎప్పుడు చెక్ చేయాలి మేము? ఎంత వచ్చిందిరా? 12.8 వాళ్ళలోనే పిలిచి ఫోన్ దూరం పెట్టాను. విలేకరుల ముందే మాయిశ్చర్ చెక్ చేస్తే మనకి 13 నుంచి 13 దాటలేదు. ఆయన 17.5 వస్తుందని మమ్మల్ని చూడకముందు 17.5 వచ్చింది. క్వింటల్న్నర వడ్లు పడి చేస్తామని ఉంచుకొని తీసుకోపోతాం అంతా అయిపోయి తీసుకొచ్చినాక రాత్రి 7 గంటలకు వడ్డు పట్టుకొని ఎడిపోతామన్నా. పొద్దున్న నుంచి ఉంచుకున్నారు ఈయన ఎండలో రాత్రి వర్షం పడుతుంది. ఏంది పరిస్థితి? కవర్ లేవు, పాలు లేవు, ఇల్లు బంద్ చేసుకొని వెళ్ళిపోయినాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.